ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటూ దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మొదటిగా వాగ్దానము, తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మొదటిగా వాగ్దానము. కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆమేన్. మరి యొక్క వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ 2000 ఇయర్న దేవుడు ప్రేమించి మరి నాకు అనుగ్రహించారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి ఇప్పుడు మీతో సాక్ష్యం చెప్పుకుంటున్నాను. మరి నేను 5th క్లాస్ చదువుకునే సమయంలో మరి మా ఇంటి దగ్గర ఒక చర్చి ఉండేది. ఆ చర్చి దగ్గర ఉసుక ఉండేది. అయితే ఒక చిన్న పుల్ల లాంటి గేము మా ఫ్రెండ్స్ అందరితో కలిపి మేము ఆడుకునే వాళ్ళము. ఆడుకునే సమయంలో చర్చి కనిపించేది మాకు. అయితే జనవరి 1వ తారీఖు, డిసెంబర్ 25కు ఈ 2 సమయాలలో మాత్రము మా వాళ్ళు చర్చికి తీసుకెళ్లేవాళ్ళు మమ్మల్ని. అయితే ఆడుకునే సమయంలో ఆ చర్చి ఎప్పుడు నేను చూసేదాన్ని గోడల మీద ఏమేమి ఉన్నాయని చదివేదాన్ని. అయితే మొదటిగా దేవుడు దర్శించిన వాక్యము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. 5వ తరగతి చదువుతున్న సమయంలో 2000 సంవత్సరములో దేవుడి కృపను బట్టి మరి ఈ యొక్క వాగ్దానము నా జీవితంలో ఎంటర్ అయింది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అయితే ఇంకా ఆ వాగ్దానం అనేది నా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం అని ఇంకా నాకు కంఠస్థం అయిపోతుంది నా నోట్లో. మరి ఇంటికి వెళ్ళిన తర్వాతకి ఇంకా స్నానం చేసి యథావిధిగా ఇంకా చదువుతున్న మంత్రాలతో పాటు కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం కూడా చదివేదాన్ని. ఇది కూడా దేవుడి యొక్క మంత్రమే కాబట్టి అన్నీ కలిసి చదివేయాలి అని ఇంకా ఆ సహస్రనామాలు చదువుతుండగా ఈ యొక్క కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనము ఇది కూడా దేవుడి యొక్క నామమే అని కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ సహస్రనామాలైనా ఒక్కొక్కసారి పర్ఫెక్ట్గా చేయనో తెలియదులే. ఈ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదనే వాక్యం మాత్రము రోజుకి కంఠస్థం అయ్యేది నా చిన్నప్పుడు. అలాగనే దేవుడు తన కృపను బట్టి మాకు కాపరిగా ఉండి నడిపించుకున్నాడు.